అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం దృష్టికి పీఆర్సీ చైర్మన్ 2023 జూలై 1 నుంచి పీఆర్సీ బకాయిలకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా 12వ పీఆర్సీని సాధ్యమైనంత త్వరలోనే అమలు చేయాలని ఎవరైతే భావిస్తున్నారో, అలాగే ఇప్పటి వరకు కూడా ఉద్యోగులు 2023 జూలై 1 నుంచి దాదాపుగా 2 సంవత్సరాలుగా కొత్త పీఆర్సీ పే స్కేల్స్ రాక ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా నష్టపోయారు. సో ఆ నష్టాన్ని అంతటిని కూడా 12వ పీఆర్సీతో మంచి ఫిట్మెంట్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం దృష్టికి పీఆర్సీ చైర్మన్ నియామకం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పీఆర్సీ చైర్మన్ నియామకం, పెండింగ్ డిఏల మంజూరు తదితర ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి, ఏ విద్యాసాగర్ తెలిపారు. సోమవారం గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. ఇక ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొంత సమయం అయితే ఇచ్చామని, సమస్యలపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు మంత్రులు, అధికారులను కలిసి బకాయిలను చెల్లించాలని కోరగా సుమారుగా 6,300 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఇక వేతన సవరణ గడువు అనేది జూలై 2023 1 నుంచి మొదలు కావాల్సి ఉండగా గత ప్రభుత్వం అయితే వేతన సవరణ కమిటీని నియమించిన పీఆర్సీ చైర్మన్ నియమించలేదని చెప్పారు. ఇక ఉద్యోగులకు ప్రతి 6 నెలలకి ఒకసారి విడుదల చేయాల్సిన డిఏను కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయలేదన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 2024కి గాను జనవరి, జూలై డిఏలు 2 పెండింగ్లో ఉన్నాయండి. ఇక 2025 జనవరి డిఏ వచ్చేసి 1 పెండింగ్లో అంటే మొత్తం 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయండి. ఇవి విడుదల చేయాలి. అలాగే ఉద్యోగులకు ప్రతి నెల 6 నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన డిఏకి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు అయితే తీసుకోవాలి. అనంతరం ఏపీ ఎన్జీఓ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా డి సత్యనారాయణ రెడ్డి గారు, సహ అధ్యక్షుడిగా వివి ప్రసాద్ గారు తదితరులు అయితే ఎన్నిక అవ్వడం జరిగిందండి. సో ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు అయితే పాల్గొనడం జరిగింది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.